హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్కు శ్రావణి. ఈరోజు నేను ఒక కొత్త రెసిపీని ట్రై చేశాను. అది మంచిగా సక్సెస్ కూడా అయింది. అందుకని మీ అందరితో షేర్ చేద్దామని ఈరోజు నేనైతే కనుక వీడియో చేస్తున్నాను. అదేంటంటే కనుక చికెన్ పరోటా. దీనిలో స్పెషల్ ఏంటంటే కనుక స్టఫింగ్ లేకుండా చికెన్ పరోటాని చేశాను. ముఖ్యంగా ఎవరైనా బిగినర్స్ లేదంటే కొత్తగా ఎవరైనా ట్రై చేసేవాళ్ళు ఇలా స్టఫింగ్ పెట్టి చేయడం చాలా ఇబ్బంది కదా. స్టఫింగ్ సరిగా క్లోజ్ అవ్వకపోవడం లేదంటే బయటకు వచ్చేసడం ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అందుకని నేను స్టఫింగ్తో పని లేకుండా చికెన్ పరోటాని ట్రై చేశాను. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా నో స్టఫింగ్ చికెన్ పరోటా అయితే కనుక మనం స్టార్ట్ చేసేద్దాం. ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకుని ఈ విధంగా మీడియం సైజులో చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని తగినంత కొంచెం ఆయిల్ వేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ని మనం ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇది మనం ముందుగానే గ్రైండ్ చేసుకోకుండా ఒకసారి ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి తర్వాత గ్రైండ్ చేసుకున్నప్పుడు కొంచెం మనకి చక్కగా పొడి పొడిలాడితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ముందుగా కొంచెం అయితే కనుక సాల్ట్ వేసుకున్నాను అనమాట. సాల్ట్ వేసుకుంటే మనకి త్వరగా చికెన్లోంచి నీరంతా బయటకు వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఈ చికెన్ని చక్కగా నీరంతా పోయే వరకు మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని. చికెన్ మరీ ఎర్రగా వేయడం అలా ఏం అవసరం లేదు. జస్ట్ ఆ చికెన్లోంచి నీరంతా బయటకు వచ్చేసి ఈ విధంగా డ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారే వరకు వెయిట్ చేద్దాం. చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు దీనిని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల చూడండి చికెన్ ఈ విధంగా మనకి చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. అదే మనం పచ్చిది చేసేసామంటే కనుక కొంచెం ముద్దగా అయిపోతుంది కదా ఫ్రై చేసినప్పుడు. సో అలా కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇలా అయితే మనకి చక్కగా చికెన్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. ఇప్పుడు మనం సేమ్ అదే ప్యాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత టేస్ట్ కొంచెం బాగుండటం కోసం కొంచెం జీలకర్ర, అల్లం వెల్లుల్లి సన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవాలి. మనం పేస్ట్ కన్నా ఇలా ముక్కలు వేసుకుంటే కొంచెం మనకి పంటి కింద అక్కడక్కడ కాస్త తగులుతూ ఉంటాయి అన్నమాట. అల్లం వెల్లుల్లి కాస్త పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకుని ఇప్పుడు వీటిని చక్కగా లో ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. ఎందుకంటే కాస్త ఉల్లిపాయ కలర్ చేంజ్ అయితే మనం పరోటా తినేటప్పుడు కాస్త ఆ బ్రౌన్ ఆనియన్ ఫ్లేవర్ అనేది తగులుతుందన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత చపాతీ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే కనుక మనం వేసుకున్న ప్రతిదీ కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఉల్లిపాయ అయితే కనుక కాస్త కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. చికెన్ ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి జస్ట్ అలా కాస్త వేడి పట్టంగానే దీనిలో మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం. కాస్త ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ అలాగే చికెన్ మసాలా మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. లేదంటే కాస్త గరం మసాలా వేసుకుంటారు కదా, అదే సరిపోతుంది. కొంచెం ఉంటే మిక్స్డ్ హెర్బ్స్, ధనియాల పొడి, గరం మసాలా అలాగే కాస్త ఎక్కువగా కొత్తిమీర, ఒక గుప్పుడు వరకు కొత్తిమీర తీసుకుంటే మనకి ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా బాగా తగులుతుందనమాట. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో దీనిని ఎక్కువగా అయితే కనుక ఉడికించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్ ఉడికించేసి పెట్టుకున్నాం కదా. జస్ట్ అలా కొంచెం అన్ని ఫ్లేవర్స్ మిక్స్ అయ్యే వరకు ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీనిని స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లారనిద్దాం. ఇప్పుడైతే వేడిగా పొగలొస్తుంది కదా. ఇప్పుడు దీనిని మిక్స్ చేయలేం కాబట్టి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దీనిలో ఒక అరకిలో వరకు మనం గోధుమ పిండి వేసుకోవాలి. నేనైతే కనుక పరోటా గోధుమ పిండితో చేస్తున్నాను. లేదంటే మీరు మైదా 2 మిక్స్ చేసి కూడా తీసుకోవచ్చు. ఒక అరకిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. అలాగే గోధుమ పిండి కూడా ఒక అరకిలో వేసుకున్నాను. ఇలా అయితే మనకి చికెన్ ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలుస్తుంది ఈక్వల్గా ఉంటే. లేదంటే కాస్త ఎక్కువ తక్కువ కూడా మీ ఇష్టం, మీ టేస్ట్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ముందే వాటర్ వేసి కలిపేయకుండా, ఎందుకంటే చికెన్లో తేమ ఉంటుంది కదా. ఒకసారి పిండిలో చికెన్ బాగా కలిపేసి కావాలంటే కాస్త కొంచెం నీళ్ళు వేసుకుంటూ ఈ విధంగా మనం గట్టిగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా పల్చగా ఏం చేసే అవసరం లేదు. చూడండి మనం పరోటాకి చేసుకుంటాం కదా, ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట, మరీ గట్టిగా కాకుండా. సో ఇప్పుడు దీనిని కాస్త పైనుంచి కొంచెం ఆయిల్ వేసి జస్ట్ అలా ఒక 5 to 10 మినిట్స్ రెస్ట్ ఇద్దాం. పిండి అనేది మనకి బాగా నానుతుంది కదా, చపాతీ చేసుకునేటప్పుడు చాలా సాఫ్ట్గా వస్తాయి. సో చూడండి ఒక 10-15 నిమిషాల తర్వాత పిండి అనేది మరింత సాఫ్ట్గా అయింది. ఇలా కాసేపు నానబెట్టుకోవడం వలన పిండి సాఫ్ట్గా అవుతుంది కదా. మనం తర్వాత పరోటా తినేటప్పుడు కూడా మనకి చక్కగా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి. సో చూసారు కదా, మరొకసారి పిండిని బాగా మిక్స్ చేసుకుని తగినంత పిండి తీసుకుని మనం రెగ్యులర్గా చపాతీలు చేసుకుంటాం కదా, అలా కొంచెం పొడిపిండి వేసుకుని కొంచెం మందంగా చేసుకోవాలి. మనం పరోటా ఎలా కొంచెం లావుగా చేస్తాం కదా రెగ్యులర్గా పరోటా చేసుకున్నప్పుడు స్టఫింగ్ ఉండి. సో మరీ అంత లావుగా కాకుండా కొంచెం లావుగా చేసుకోవాలి. మనం రెగ్యులర్ చపాతీల కన్నా కూడా కొంచెం లావు చేసుకుంటే మనం తినేటప్పుడు ఆ పరోటా ఫీలింగ్ కానీ ఆ చికెన్ ఫ్లేవర్ కానీ కొంచెం మనకి ఎక్కువగా తెలుస్తుందన్నమాట. సో ముఖ్యంగా ఇలా చేసుకోవడం వల్ల మనం చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఎందుకంటే స్టఫింగ్ చేసి పెట్టి కొంచెం స్లోలీ చేస్తాం కదా. సో ఇలా అయితే కనుక స్టఫింగ్ బయటకు వస్తుందన్న భయం ఏమి ఉండదు కాబట్టి కొంచెం ఫాస్ట్గా ప్రాసెస్ అనేది అయిపోతుందన్నమాట.
చూసారు కదా, ఈ విధంగా కాస్త మందంగా చేసుకోవాలన్నమాట మనం రెగ్యులర్ చపాతీల కన్నా కూడా. సో ఇప్పుడు దీనిని మనం చక్కగా వేడివేడిగా ఉన్న పెనం మీద వేసుకుని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. కాస్త కొంచెం రెండు వైపులా కాలిన తర్వాత మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం బటర్ వేసుకొని కాల్చుకుంటే సరిపోతుంది. సో చూడండి, నేను పిల్లల కోసం కాబట్టి కొంచెం బటర్ వేసి చేస్తున్నాను. అదే మనకైతే మీ ఇష్టం, ఇంకా కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదనుకోండి. సో అదే మనం అయితే కనుక ఆ బటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం చికెన్ అదంతా ఆయిల్లో వేసుకున్నాము. కాస్త ఆయిల్ అయితే ఉంది కదా మన పరోటాలో, ఇంకా ఎక్స్ట్రాగా అయితే అవసరం లేదు. లేదంటే ఇంకా కావాలంటే మీ ఇష్టం వేసుకోవచ్చు. ఆయిల్ లేదంటే కనుక బటర్తో ఈ విధంగా మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే చికెన్ పరోటా వితౌట్ స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఇలా చేసి పెట్టేసుకుని కొంచెం హాఫ్ కుక్ చేసుకుని పెట్టేసుకుని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు, డీప్ ఫ్రిడ్జ్లో. అప్పటికప్పుడు మనం కావాలంటే తీసుకుని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుని వేడిగా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. అసలు ఇంత కష్టపడ్డం ఎందుకు, డైరెక్ట్గా చికెన్ని పేస్ట్ చేసి గోధుమ పిండిలో కలిపేసి చేసుకోవచ్చు కదా అనుకుంటున్నారు కదా. నేను అలా కూడా ట్రై చేశాను, ఫస్ట్ అదే ట్రై చేశాను. సో అలా చేయడం వల్ల ఏంటంటే చికెన్ మనకి డైరెక్ట్గా అలా పెనం మీద కుక్ అవుతుంది కాబట్టి కొంచెం బిగుసుకొని చపాతీ అనేది గట్టిగా వచ్చిందనమాట. సో అందులోనూ చికెన్ టేస్ట్ అస్సలు తెలియలేదు. అందుకని సెకండ్ టైం ఈ విధంగా చికెన్ని కుక్ చేసి తర్వాత ఈ విధంగా పిండిలో కలిపేసి చేశాను. ఇలా అయితే చపాతీ మనకి చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి, అండ్ చికెన్ టేస్ట్ కూడా మనకి చాలా తెలుస్తుంది అనమాట. సో అందుకని మనం చికెన్ పరోటా అంటే చికెన్ టేస్ట్ తెలియాలి కాబట్టి సో ఖచ్చితంగా ఈ విధంగా చికెన్ ఉడికించి పిండిలో కలిపేసి చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంది. సో స్టఫింగ్ పని లేకుండా ముఖ్యంగా అయితే కనుక మనం చికెన్ పరోటాని ఎంజాయ్ చేయొచ్చు. సో ఈరోజు మన ఈ చికెన్ పరోటా వితౌట్ స్టఫింగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి అయితే కనుక లైక్ ఇవ్వండి. మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. తప్పకుండా అయితే కనుక మీ లైక్ చాలా ఇంపార్టెంట్, నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది అనమాట. అండ్ ఈరోజు మన వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్.